హలో అండి. అందరికీ నమస్కారం. ఆషాఢం అయ్యేలోపు ఒక్కసారైనా ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. మీకున్న దరిద్రమైన బాధలు, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది. మీకు చేతిలో చిల్లి గవ్వ డబ్బు లేకున్నా సరే కోట్లు సంపాదిస్తారు. మీకు ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢం అంటేనే చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇక ఈ ఏడాది ఆషాఢం జూలై 10 నుండి మొదలై ఆగస్టు 8వ తేదీ వరకు ఉంటుంది. పూర్వషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం. ఇది తెలుగు సంవత్సరంలో 4వ మాసం. దీనినే శూన్య మాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభం అవుతుంది. పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కట రాశిలోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయ మొదలవుతుంది. ఈ ఆషాఢ మాసంలో అశుభకరమైన మాసం అని నమ్ముతూ ఉంటారు. వివాహాలు, గృహప్రవేశాలు వంటి పవిత్రమైన పండుగలు నిర్వహించరు. కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఉండేందుకు కూడా వీలు కాదు. అందుకే ఈ సమయంలో కొత్త కోడల్ని వారి పుట్టింటికి పంపించే ఆచారం ఇప్పటి నుంచే ఉన్నది. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. కాబట్టి వేడి కారణంగా బిడ్డ మరియు తల్లి ఆరోగ్య సమస్యలకు గురవుతారని, ఈ ఆషాఢ మాసం తర్వాత వచ్చే సావాస మాసం దంపతులు మళ్ళీ ఒకటవుతారు. ఈ సమయంలో గర్భం దాల్చినట్లయితే ఇలా ఇబ్బందులు కలుగుతాయని ఇలా ఈ ఆషాఢ మాసంలో కొత్త జంటలను ఇలా పంపిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆషాఢంలో మహిళలు మరియు బాలికలు అరిచేతులు మరియు పాదాలకు మెహందీ పూస్తారు. దీని వెనుక సిద్ధాంతం ఏమిటంటే వాతావరణ మార్పు చర్మంపై ప్రభావం చూపుతుంది మరియు చర్మ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఈ మైదాకు లాంటివి, ఆకు మైదాకు లాంటివి ఇలా యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా ఎప్పుడు పెట్టుకోకుండా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది తప్పనిసరిగా ఆడవాళ్ళు పెట్టుకోవాలి. ఈ మాసంలో దానం, ధ్యానం రెండూ ముఖ్యమైనవి. ఉప్పు, రాగి, కంచు, మట్టి పాత్రలు అలాగే బెల్లం, బియ్యం, నువ్వులు దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆషాఢంలో ఇలాంటి నియమాలు ఉంటాయి. ఇక ఆషాఢంలో ఒక్కసారైనా ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పని చేస్తే మనకు ఏ విధమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. ఆర్థికంగా గాను, మానసికంగా, శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. అలాగే చాలినంత సంపద ఉండాలనుకుంటాడు. దానికోసం అందరూ పనిచేస్తూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక వనరులున్న జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఉంటారు. ఎంత సంపాదించినప్పటికీ కూడా అది నిల్వ ఉండకపోవడమే కాక కొత్తగా అప్పు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ తొలగించుకోవాలంటే ఈ ఆషాఢ మాసం అంటేనే దైవ అనుగ్రహం పొందడానికి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా ఆషాఢ మాసం ఎప్పుడైనా సరే ఒక్కరోజు ఇలా ఉదయం లేవగానే ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్న సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందగలుగుతారు. ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడు అంటే ముందుగా చూసేది ఫోను అని ఈజీగా చెప్పవచ్చు. కానీ అసలు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మనం అరచేతులను చూసుకోవాలి. మన చేతిలోని లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులకు సూర్యునికి నమస్కరించాలి. ఇలా ఆషాఢ మాసంలో తులసి చెట్టుకు కానీ, పురుషులకు కానీ
అలాగే సూర్య నమస్కారాలు చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కొలువై ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. తులసి మొక్క అంటేనే ప్రతి ఒక్కరి ఇండ్లల్లో తులసి మొక్క కనబడుతూ ఉంటుంది. అలాంటి తులసి మొక్క దగ్గర మీరు ఈ ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మీ పనులన్నీ పూర్తి చేసుకొని తలంటు స్నానం ఆచరించి ఉతికిన బట్టలు ధరించి 2 తమలపాకులను తీసుకొని దాని మీద పసుపు బొట్లు పెట్టిన తర్వాత దాని మీద కొన్ని అక్షంతలు వేసి ఇలా ఒక మట్టి ప్రమిదను పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత 2 వత్తులు ఒకటిగా చేసి నువ్వుల నూనె పోసి ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలో 2 యాలకులను వేసి దీపాన్ని వెలిగించండి చాలు. ఇక మీకు లెక్కలేనంత డబ్బు వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఇలా ఆషాఢ మాసంలో ఈ పని చేస్తారో వారికున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో దైవ అనుగ్రహం కలగడానికి మనం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాము. అలాంటి పూజలల్లో ఇలా ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే సూర్యోదయం కంటే ముందే ఈ పరిహారం చెయ్యాలి. ఎవరైతే అతి తొందరగా సూర్యుడు రాకముందే తులసి చెట్టు దగ్గర ఇలా ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. రూపాయి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతాడు. అంటే చాలామంది ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి డబ్బు అనేది ఏదో రూపంలో వస్తుంది. ఎందుకంటే మనపై లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడే కదా మనకు డబ్బు అనేది ఏదో రూపంలో వస్తూ ఉంటుంది. మనకు రాని డబ్బులు కూడా తొందరగా వస్తాయి. కాబట్టి ఇలా మనకున్న సమస్యలు తొలగించుకోవాలి. మనం తిరిగి ధనవంతులు కావాలి. మనకున్న ఆర్థికమైన ఇబ్బందులు తొలగించుకోవాలి అంటే ప్రతి స్త్రీలు ఈ పరిహారం అనేది పాటించాలి. ఈ దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అలాంటి దీపాన్ని వెలిగించినట్లయితే యాలకులు ఎందుకు వెయ్యాలంటే ఈ యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం గనక ఇలా అమ్మవారికి ఇష్టమైన ఈ వస్తువులు గనక వేసి దీపాన్ని తులసి చెట్టు దగ్గర వెలిగించినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది. అలాగే ఆ అమ్మవారు కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఇలా ఆషాఢ మాసంలో ఉదయం లేవగా స్త్రీలు ఈ ఒక్క పని చేస్తే చాలు. ఇక మీకు తిరిగే ఉండదు. మీకు రాజయోగం ఏర్పడుతుంది.